మీరెప్పుడైనా టికెట్ లేకుండా ట్రైన్లోనూ బస్సులోనూ దొంగతనంగా ప్రయాణించిన వాళ్ళను చూస్తూ ఉంటారు. కానీ ఒక 13 ఏళ్ల కుర్రాడు బస్సు కాదు, ట్రైన్ కాదు, ఏకంగా ఒక అంతర్జాతీయ ఫ్లైట్లో దొంగతనంగా ప్రయాణించాడు. అవునండి, ఇది వింటే కథలా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సెప్టెంబర్ 22 ఆదివారం ఒక ఊహించని ఘటన జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చే కామ్ ఎయిర్లైన్స్కు చెందిన RQ4401 అనే విమానం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు బయలుదేరింది. సాధారణంగా ఈ విమానం గంటన్నరలో ఢిల్లీకి చేరిపోతుంది. ప్రయాణమంతా సజావుగానే సాగింది. కానీ ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత విమానం ట్యాక్సీవేపై నడుస్తుండగా సిబ్బంది ఒక ఊహించని అనూహ్యమైన సన్నివేశాన్ని చూశారు. ఆ విమానంలో రియర్ ల్యాండింగ్ గేర్ దగ్గర నుంచి ఒక బాలుడు బయటకు నడుచుకుంటూ వెళ్లడాన్ని ఆ విమానం సిబ్బంది గమనించారు. అంతే, సెక్యూరిటీ అధికారులు షాక్కి గురయ్యారు. తక్షణమే ఎయిర్లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్కు తెలియజేశారు. వెంటనే CISF ఇతర భద్రతా సంస్థలు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించాయి. ఆ బాలుడు ఏమీ తప్పు చేయకుండా భయంతో తాను చేసిన పనికి తానే షాక్ అవుతూ ఉన్నాడు. అతను కుందోజ్ ప్రాంతానికి చెందినవాడని, తీవ్ర పరిస్థితుల్లోంచి తప్పించుకోవాలనే ఆలోచనతో మాత్రమే కాబూల్ ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడ సెక్యూరిటీ కళ్ళుగప్పి విమానం టేకాఫ్ అయ్యే ముందు రియర్ ల్యాండింగ్ గేర్లోకి ఎక్కి దాక్కున్నానని అంగీకరించాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ల్యాండింగ్ గేర్ ఏరియాలో ప్రయాణించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ టెంపరేచర్ -50°C కూడా పడిపోతుంది. ఆక్సిజన్ స్థాయి అత్యంత తక్కువగా ఉంటుంది. హైపోక్సియా అనేది తప్పదు. అలాగే ఎత్తు పెరిగే కొద్దీ వాయుపీడనం తగ్గిపోతుంది. శరీరం స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఎలాగైనా గట్టిగా పట్టుబట్టి వేలాడుతూ తన ప్రాణాలను గాలికి వదిలేసినట్టుగా ప్రయాణించాడంటే అది మాటల్లో చెప్పలేనంత అద్భుతం. నిజానికి ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్లలో తమ దేశాల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో చాలామందికి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ కుర్రాడు మాత్రం అదృష్టవంతుడనే చెప్పాలి. విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేసి ఈ బాలుని బయటకు తీసుకొచ్చిన తర్వాత భద్రతా సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఇంతటి హెవీ సెక్యూరిటీ ఉన్న విమానాశ్రయంలో ఒక చిన్న పిల్లాడి ప్రవేశం ఎలా సాధ్యమైంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. కానీ బాలుడు మైనర్ కావడం, అతనికి క్రిమినల్ ఉద్దేశాలు లేవని స్పష్టంగా తెలిసిన తర్వాత ఎలాంటి కేసులు పెట్టకుండా అతన్ని మళ్లీ ఒక ఫ్లైట్లో కాబూల్కి తిరిగి పంపించారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. వీటిని వీల్ వెల్ స్టోవావే కేసులంటారు. అంటే విమానం చక్రాల దగ్గర దాక్కుని ప్రయాణించే ప్రయత్నాలు. చాలా సందర్భాల్లో ప్రయాణికులు మృతి చెందుతారు. కానీ ఈ బాలుడి సంఘటన మాత్రం చాలా అరుదైనది. అతను బతికి బయటపడడం ఒక్కటే కాదు, ఇలా చేయడానికి కారణమైన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్తోంది. ఒక బాలుడు ఇలా ప్రాణాలకు తెగించి దేశం దాటి ప్రయాణించడం ఒకవైపు షాక్ కలిగించే విషయమైతే, మరోవైపు ఆ బాలుడి పరిస్థితులు మనుషులు ఎంతటి మానవీయ సంక్షోభానికి నెట్టేస్తున్నాయో స్పష్టంగా చూపిస్తోంది. ఇది కథ కాదు, ఒక సమాజం ఎలా ఓ పిల్లాన్ని అంత దారుణంగా ఒంటరిగా వదిలేసిందో చెప్పే నిజం.